అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 14 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే వెరీ గుడ్. ఫస్ట్ ప్లాన్ పాడు చేశాడు కదా. ఇప్పుడెలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. అంతా రెడీనే కదా. ఆ చుట్టుపక్కల మన వాళ్ళెవరూ లేకుండా చూడండి, లేదంటే వంశీగాడికి అనుమానం వస్తుంది. మనకిదే మంచి అవకాశం. ఈ ఛాన్స్ పోతే వంశీగాడి మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం మళ్ళీ రాదు. సో జాగ్రత్త. ఈ ప్లాన్ అన్నా సరిగా వర్కౌట్ అయ్యేలా చూడండి అని తన పక్కన ఉన్న తన ఫ్రెండ్కి వార్నింగ్ ఇచ్చాడు సుధీర్. హా, అంతా రెడీ సుధీర్. ఎవరికీ అనుమానం లేకుండా ప్లాన్ చేశాం. ఈసారి తప్పకుండా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఓకే పద, మనం ప్రోగ్రాం దగ్గర కాకుండా చుట్టుపక్కల కనబడితే మళ్ళీ వాడు అలర్ట్ అయిపోతాడు అని ఇద్దరూ ప్రోగ్రాం దగ్గరికి వెళ్తారు. సిరి కోసం వెతుకుతున్న వంశీ తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ సిరి లిఫ్ట్ చేయదు. దాంతో టెన్షన్గా తన కోసం వెళ్తాడు వంశీ. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిన సిరి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఖాళీగా లేదని డ్రెస్సింగ్ సామాన్లన్నీ వేరే రూమ్లో పెట్టాము అని చెప్పడంతో వాళ్ళు చెప్పిన రూమ్కి వెళ్తుంది. ఫోన్ కూడా అక్కడే ఉండడంతో వంశీ కాల్ని లిఫ్ట్ చేయలేదు. సిరి కోసం టెన్షన్గా అంతా వెతుకుతూ వెళుతున్న వంశీకి సడన్గా ఏదో గుర్తుకు రావడంతో ఆగిపోయి ఒకసారి ఆలోచిస్తాడు. అసలు డ్రెస్సింగ్ రూమ్ ఖాళీ లేదు అని చెప్పి వేరే రూమ్కి పంపించడంలో వాడి ఉద్దేశమేంటి అని ఆలోచిస్తూ ఉండగా సుధీర్ ఇంతకుముందు ఒక అమ్మాయి విషయంలో చేసిన ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది వంశీకి. దాంతో కోపంతో వంశీ చేతులు బిగుసుకున్నాయి. నో, అలా జరగడానికి వీల్లేదు అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి కూలయ్యాడు వంశీ. దాంతో అతని బ్రెయిన్ ఫాస్ట్గా ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఫోన్ తీసి ఇందాక ఫోన్ చేసిన అతనికి కాల్ చేస్తాడు. అవతల అతను కాల్ లిఫ్ట్ చేయగానే వెంటనే మెయిన్ పవర్ బోర్డ్ దగ్గరికి పద, నాతో ఫోన్లో మాట్లాడుతూనే. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్టేజ్ దగ్గరికి కాకుండా రూమ్స్కి వెళ్ళే పవర్ సప్లై మాత్రం ఆఫ్ చేయి. అటు నుంచి. ఎందుకు వంశీ? అది తర్వాత చెప్తాను, వెంటనే నేను చెప్పింది చెయ్యి. అవతల వ్యక్తి సరే అని కాల్ కట్ చేసేలోపు హా అన్నట్టు గీత కనబడిందా? కనబడింది వంశీ. తన్ని ఎవరో రూమ్లో లాక్ చేశారు. నువ్వు తన కోసం చూడమన్నప్పుడు వెతకగా ఒక రూమ్లో ఉంది. ఎలా ఉంది తను? బాగానే ఉంది వంశీ. కాకపోతే చాలాసేపటి నుంచి ఒంటరిగా ఉండడం వల్ల కొంచెం టెన్షన్గా ఉంది. అందుకే తన్ని మన వాళ్లతో చెప్పి ఇంటి దగ్గర దింపిరమ్మని పంపించాను. గుడ్. ఇంకో మాట, గీత గురించి కానీ సిరి గురించి కానీ ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఫంక్షన్ కూడా అయిపోవచ్చింది. ఈ టైంలో ఇది తెలిస్తే అంతా అప్సెట్ అవుతుంది. సో ఇదంతా ఏమీ తెలియకూడదు. ఓకే వంశీ. థ్యాంక్ యూ రా. ఎందుకు వంశీ? నాకు తెలుసు వాడు ఇలాంటిదే చేస్తాడని. అందుకే వాడు ఫెస్ట్కి వస్తున్నాడని తెలిసినప్పటి నుండి నిన్ను వాడి మీద కన్నేసి ఉంచమని చెప్పాను. కాబట్టే ఈరోజు ఏ పొరపాటు జరగకుండా చూసుకున్నాను అని మాట్లాడుతూనే తను కూడా సిరి రూమ్ దగ్గరలోకి వచ్చేశాడు. ఇట్స్ ఓకే వంశీ, నేను పవర్ బోర్డ్ దగ్గరికి వచ్చాను. ఓకే, నువ్వు నీ పని చూడు, నేను కూడా రూమ్ దగ్గరికి వచ్చేస్తున్నాను, తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు. కరెక్ట్గా వంశీ సిరి రూమ్ దగ్గరికి వచ్చేసరికి పవర్ ఆఫ్ అవుతుంది. అప్పుడే లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం జ్యువెలరీ తీస్తున్న సిరి కరెంటు పోవడంతో అబ్బా, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా అని విసుక్కుంటూ ఉండగా ఇంతలో ఎవరో డోర్ కొట్టిన సౌండ్ రావడంతో ఎవరు అని అడిగింది. సిరి అని వంశీ పిలవడంతో బావా ఇక్కడేంటి అనుకుంటూ డోర్ తీసింది. సిరి డోర్ తీసేటప్పటికి వంశీ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఉన్నాడు. సిరి డోర్ తీయగానే ఒక నిమిషం సిరిని పైకి కిందకి చూసి ఏం చేస్తున్నావే లోపల అని అడిగాడు. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా బావా. లోపల నీ సామాన్లు ఇంకా ఏమైనా ఉన్నాయా? వంశీ అలా ఎందుకు అడిగాడో అర్థం కాక హా ఉన్నాయి బావా, నా హ్యాండ్ బ్యాగ్ ఉంది అని అంది. దాన్ని తీసుకురా. ఎందుకు బావా? సిరి చెప్పింది చెయ్యి. మరి డ్రెస్ చేంజ్ చేసుకోవద్దా? వద్దు, ఇంటికి వెళ్ళాక చేసుకుందు గాని. అదేంటి అని అనబోతూ ఉండగా సిరి అన్నాడు కోపంగా. దాంతో సిరి సైలెంట్గా వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది.
వంశీ అతనికి ఫోన్ చేసి పవర్ ఆన్ చేయమని చెప్పి మిగిలిన వివరాలు కూడా కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సిరి సేఫ్ అని మెసేజ్ టైప్ చేసి సుధీర్కి సెండ్ చేస్తాడు. తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని హ్యాపీగా ఉన్న సుధీర్ మెసేజ్ టోన్ రాగానే ఫోన్ ఆన్ చేసి చూస్తాడు. దానిలో ఉన్న మెసేజ్ చూసి కోపంతో రగిలిపోతాడు సుధీర్. తన ఫ్రెండ్ని పక్కకి తీసుకువచ్చి మెసేజ్ చూపించి, ఏంట్రా, ఎలా ఎలా లీక్ అయింది, వాడికెలా తెలిసింది అని అడుగుతాడు. దాంతో భయపడిపోయిన వాడు, ఏమో నాకు తెలీదు సుధీర్, ప్లాన్ మాత్రం చాలా పకడ్బందీగా అమలు చేశాను. ఇప్పటి వరకు సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లోనే ఉంది. చివరి నిమిషంలో ఎలా ఫ్లాప్ అయిందో నాకు అర్థం కావట్లేదు. మరి పొడి చేశాను చించేశాను అని చెప్పావు కదరా, మరి ఎలా జరిగింది ఇదంతా అని అతన్ని కోపంతో కొట్టడానికి చెయ్యెత్తాడు. ఇంతలో సిరిని తీసుకొని వంశీ అటు రావడం చూసి అతన్ని వదిలేశాడు. వంశీ సిరిని తీసుకొని ఇంటికి వెళుతూ ఇక్కడ మిగిలిన పనులన్నీ జాగ్రత్తగా చూసుకోమని తన ఫ్రెండ్స్కి అప్పచెప్పి తను సిరిని తీసుకొని బయలుదేరాడు. ఇంతలో వాళ్ళు వెళ్లే దారిలో సుధీర్ నిలబడి ఉండడం చూసి కోపంగా తనని చూస్తూ బండి స్టార్ట్ చేసి సిరి కూర్చోగానే వెళ్ళిపోయాడు. సుధీర్ చేయబోయిన పనికి వంశీకి చాలా కోపంగా ఉంది. అతని గురించి ఆలోచిస్తూ ఉండగా సిరి బావా అని పిలవడంతో ఆలోచన నుండి బయటపడ్డ వంశీ సిరి పిలిచిన ఆ పిలుపులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ పలికితే తను మళ్ళీ పిలవదని పలకకుండా వినబడనట్లుగా ఉన్నాడు. దాంతో మళ్ళీ బావా అని పిలిచింది సిరి. ఆ పిలుపుతో వంశీలో అప్పటిదాకా ఉన్న కోపం పోయి మనసులో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆ హాయిలో ఉన్న వంశీ ఏం మాట్లాడలేక అని మాత్రమే అన్నాడు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి బావా. మరి ఫంక్షన్ అయిపోయేదాకా మనం ఎందుకని ఉండలేదు? దాంతో వంశీకి కారణం గుర్తుకు వచ్చి చిరాకుగా అనిపించి, ఏం లేదు, నేను కొంచెం టైర్డ్ అయ్యాను అందుకే. మరి నేనొకటి అడగనా నిన్ను? అడుగు. నువ్వు అసలు ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. పోనీ ఈరోజు నువ్వు చేసిన డ్యాన్స్కి కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేదు. మరి ఎలా డ్యాన్స్ చేశావు? అసలు ఎందుకు స్టేజ్ మీదకి వచ్చావు? అయిపోయాన్రా బాబోయ్, ఇప్పుడు దీనికి ఏమని చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఉండగా మళ్ళీ సిరినే, బావా నిన్నే, ఆన్సర్ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరి చెప్పు, ఏం చెప్పాలి? అదే నేను అడిగిన దానికి ఆన్సర్. దాంతో ఏం చెప్పాలో అర్థం కాక కోపం నటిస్తూ సిరి విసిగించకు అని అన్నాడు. దాంతో అలిగింది సిరి. సిరి సైలెంట్ అయిపోవడంతో బతికిపోయాన్రా బాబు అనుకున్నాడు వంశీ. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు వచ్చేసరికి సుశీల వెంకట్రామయ్య గారు నిద్రపోయారు. ఇద్దరికీ ఆకలిగా లేకపోవడంతో ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళగానే డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని సడన్గా వంశీ స్టేజ్ మీదకు రావడం గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ వంశీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది సిరి. ఇక్కడ వంశీ రూమ్కి రాగానే ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. తర్వాత కాల్ కట్ చేసి తను సిరి కలిసి చేసిన డ్యాన్స్ తలుచుకుంటూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ అర్ధరాత్రి వరకు గడిపేశాడు. తర్వాత ఎప్పటికో నిద్ర రావడంతో వెళ్ళి పడుకున్నాడు వంశీ. మరుసటి రోజు కాలేజ్కి సెలవు కావడంతో లేటుగా లేచింది సిరి. లేచి ఫ్రెష్ అయి కిందకి వచ్చిన సిరికి టిఫిన్ పెట్టి సుశీల తను కూడా తింటూ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రంగన్న వచ్చి, అమ్మగారు, చిన్నమ్మగారి కోసం ఎవరో వచ్చారమ్మా అని అన్నాడు. నా కోసమా? ఎవరై ఉంటారు అని ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సరే వస్తున్నామని చెప్పు రంగయ్య అని అంది సుశీల. సరేనమ్మా అని వెళ్ళిపోయాడు రంగయ్య. ఎవరై ఉంటారా అని బయటికి వచ్చిన సిరికి ఎదురుగా ఒకతను నించొని ఉన్నాడు. అతని వెనుకగా స్కూటీ పార్క్ చేసి ఉంది. సిరిని చూడగానే అతను, మేడం సిరి అంటే అని అడగబోయేలోపు, నేనే సిరిని అని అంది. సారీ మేడం, ఇట్స్ ఓకే. రాత్రి మీ పేరు మీద స్కూటీ బుక్ అయింది, ఇవిగోండి కీస్ అని కీస్ సిరి చేతికి ఇచ్చాడు.
షాక్ అయిన సిరి కీస్ తీసుకుంటూ ఎవరు బుక్ చేశారు అని అడిగింది. దానికి అతను మిస్టర్ వంశీ అని చెప్పాడు. అది విన్న సిరి నవ్వుతూ ఓ థ్యాంక్ యూ అని చెప్పి అతన్ని పంపించేసింది. స్కూటీ దగ్గరికి వెళ్ళి చూసి పింక్ కలర్ స్కూటీ చాలా బాగుంది అని దాన్ని పట్టుకొని చూసింది. సిరికి చాలా హ్యాపీగా ఉంది. వంశీకి థ్యాంక్స్ చెప్పడానికి లోపలికి వెళ్ళింది. తన రూమ్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు వంశీ. వెళ్ళి తన ఎదురుగా నవ్వుతూ నించుంది సిరి. తల పైకెత్తి చూశాడు వంశీ. ఏమీ మాట్లాడకుండా నించున్న సిరిని చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు. థ్యాంక్ యూ బావా. ఎందుకు? నా కోసం స్కూటీ కొన్నావుగా అందుకు. అని లేచి నించొని నువ్వు రోజు దాని మీద తిరగడానికి కాదు కొన్నది. ఇంకో 2 రోజుల్లో నేను హైదరాబాద్ వెళ్తున్నాను. 2 డేస్ ఉండను. కాబట్టి కాలేజ్కి వెళ్ళడానికి కొన్నాను. అది కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తేనే. అర్థమైందా? అని ఉత్సాహంగా తల ఊపింది. దాంతో అక్కడి నుండి వెళ్ళిపోతున్న వంశీని బావా అని పిలిచింది సిరి. ఆగి వెనక్కి తిరిగి సిరి వైపు చూశాడు. సిగ్గుపడుతూ తలదించుకొని నెమ్మదిగా వంశీ దగ్గరికి వచ్చి ఇది రాత్రి నాతో డాన్స్ చేసినందుకు. సిరి ఏం చెప్తుందా అని వంశీ ఆలోచించేలోగానే ఫాస్ట్గా వంశీ బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ పరిగెత్తింది సిరి. అనుకోని ఆ సంఘటనకి రాయిలా నిలబడిపోయాడు వంశీ. కాసేపటికి తేరుకొని సిరి ముద్దు పెట్టిన బుగ్గ మీద చేత్తో తడుముకుంటూ కలో నిజమో అర్థం కాక లోపల సంతోషంతో ఉక్కిరిబిక్కిరై సిరి వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. సిరి తన రూంలోకి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఆయాసపడుతూ. సంతోషంతో తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తన గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం గమనించి నేను బావని ముద్దు పెట్టుకున్నానా అని ఆనందాశ్చర్యాలతో సిగ్గుపడింది. ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి బావ ఏమనుకున్నాడో, రేపటి నుండి నేను బావని ఎలా ఫేస్ చేయాలి అని సిరిలో టెన్షన్ స్టార్ట్ అయింది. తర్వాత రోజు సిరి కాలేజ్కి బయలుదేరింది. రెడీ అయి కిందకి వచ్చేటప్పటికి వంశీ తన కోసం వెయిట్ చేస్తూ కనబడ్డాడు. వంశీని చూడగానే నిన్న జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి టక్కున ఆగిపోయింది సిరి. ఫోన్ చూసుకుంటూ టైం అయింది ఇంకా రాలేదని సిరి కోసం తల పైకెత్తిన వంశీకి మెట్లు దిగకుండా నిలబడిపోయిన సిరి కనబడింది. అలా నిలబడిపోయి ఉన్న సిరిని చూస్తే వంశీకి నిన్న జరిగిన సంగతి గుర్తుకు వచ్చి సిరి పరిస్థితి అర్థమై తనలో తను నవ్వుకున్నాడు. కాసేపటికి గంభీరంగా ఇంకా ఎంతసేపు అలా నిల్చొనుంటావు? సిగ్గుపడింది చాలే, రా త్వరగా, టైం అవుతుంది అని పిలిచాడు. వంశీ అరుపుతో చలనం వచ్చిన సిరి తలదించుకొని వంశీ కంటే ముందుగా బయటకు వెళ్ళిపోయింది. అది చూసి నవ్వుకొని తను కూడా బయటకు వెళ్ళేసరికి సిరి అటేటో చూస్తున్నట్టు అటు తిరిగి నించొని ఉంది. సిరి పరిస్థితి చూసి వస్తున్న నవ్వును ఆపుకుంటూ వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు వంశీ. దాంతో బండికి కూర్చుంది సిరి. దారిలో కూడా ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కాలేజ్కి వెళ్ళగానే సిరి గీత కోసం ఎదురు చూస్తుంది. కాసేపటికి గీత రాగానే సిరి హే గీత, నీకోసం ఎదురు చూస్తున్నాను, రా కూర్చో అని పక్కకి జరిగి గీతకి ప్లేస్ ఇచ్చింది. సారీనే, లేట్ అయింది. అది సరే గాని అసలు మొన్న ఏమైపోయావే నువ్వు? అప్పుడు దాకా నా వెనకాలే వస్తూ ఉన్నావు కదా, ఏమైంది సడన్గా స్టేజ్ మీదకు ఎందుకు రాలేదు? ఏమని చెప్పాలి ఆ రోజు నా బాధలు? ఏమైంది అని కంగారుగా అడిగింది. గీత ఆ రోజు జరిగిందంతా చెప్పింది సిరికి. అవునా, అంత జరిగిందా? అసలెవరు చేశారే ఇదంతా? సుధీర్ అని చైర్మన్ గారి కొడుకు. అవునా, అతను అలా ఎందుకు చేశాడు? వంశీ మీద కోపంతో. బావ మీద కోపంతోనా? బావ ఏం చేశాడు? ఎందుకు అతనికి బావంటే అంత కోపం? నాకంత క్లారిటీగా తెలీదు. నాకు తెలిసినంత వరకు చెప్తాను విను. చెప్పు. అతను మీ బావ ఇద్దరూ ఒకే క్లాస్. కానీ అతనేమో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, సరిగా చదివేవాడు కాదు. అందుకని ఎప్పుడూ క్లాస్లో లాస్ట్ వచ్చేవాడు. చైర్మన్ గారి కొడుకునని ఇష్టం వచ్చినట్టు చేసేవాడట. కానీ వంశీకి ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ వచ్చేది.
అన్నిట్లోనూ చురుగ్గా ఉండేవాడు. లెక్చరర్స్ అందరూ తనని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. అది సుధీర్‌కి నచ్చేది కాదంట. రోజు కాలేజ్‌లో సీనియర్స్, జూనియర్స్ అని తేడా లేకుండా అమ్మాయిల్ని ఏడిపించేవాడంట. ఆ విషయంలో సుధీర్‌కి, వంశీకి ఎప్పుడూ గొడవలు జరిగేవంట. ఒకరోజు వాళ్ళ క్లాస్‌లో అమ్మాయి ఫోటోని తీసి దాన్ని మార్ఫింగ్ చేసి తన్ని ఏడిపించాలనుకున్నాడంట. కానీ వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్న మీ బావ అలా జరగకుండా అడ్డుపడి విషయాన్ని మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాడంట. చైర్మన్ మంచివారు కావడంతో తన కొడుకు చేసిన తప్పుని ఒప్పుకొని దానికి తన్ని కాలేజ్ నుండి సస్పెండ్ చేశారంట. అలా అందరిలో తన్ని అవమానించి కాలేజ్ నుండి బయటకు పంపించేశాడని సుధీర్‌కి వంశీ అంటే కోపం. ఈ విషయం నీకెలా తెలుసు? మా అన్నయ్య మీ బావకి సీనియర్. మొన్న రాత్రి వంశీ ఫ్రెండ్స్ నాతో పాటు మా ఇంటికి వచ్చి అక్కడ మా అన్నయ్య కనపడ్డంతో ఇక్కడ జరిగింది చెప్పారు. ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. విషయం తెలుసుకున్న సిరి, అందుకేనా బావ మొన్న అతను నాతో మాట్లాడుతుంటే కోపంగా చూశాడు అని అనుకుంది. ఓకే, ఇప్పుడు నువ్వెలా ఉన్నావు గీతా? బానే ఉన్నాను. కానీ మొన్న నాకు నన్నొక్కదాన్ని గదిలో లాక్ చేసినప్పుడు చాలా భయమేసింది. మీ బావ గాని నా గురించి తెలుసుకోమని వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పకపోతే ఈ ఫంక్షన్ హడావుడిలో ఎవరూ పట్టించుకునేవారు కాదు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. నిజంగా మీ బావకి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. చాలా మంచివాడు, చాలా తెలివిగలవాడు. మీ బావకి భార్యగా వచ్చే అమ్మాయి ఎవరైనా కావచ్చు. చాలా అదృష్టవంతురాలు. బయట వాళ్ళ విషయంలోనే ఇంత కేరింగ్‌గా ఉండే మీ బావ ఇక తన భార్యని ఎంత బాగా చూసుకుంటాడో. గీత మాటలు వింటున్న సిరి వంశీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక్కడ వంశీ క్లాస్ రూమ్‌లోకి రాగానే తన ఫ్రెండ్ హరి వంశీ దగ్గరకు వస్తాడు. వంశీ, నీ అనుమానం నిజమేరా? ఆ రూమ్‌లో నిజంగానే కెమెరాస్ ఫిక్స్ చేసి ఉన్నాయి. మేం తర్వాత వాటిని తీసేశాం. నాది అనుమానమే, కానీ అది నిజం కాకూడదని అనుకున్నాన్రా. దీని వెనక సుధీర్ ఉండకూడదు అనుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత వాడు మారిపోయి ఉంటాడు, ఇలా చేయడు అని ఎక్కడో చిన్న ఆశ. కానీ వాడు నా ఆలోచన తప్పు అని నిరూపించాడు. ఇక ఇలాంటి పనులకు వాడితో ఫుల్ స్టాప్ పెట్టించేలా ఏదో ఒకటి ఆలోచించాలి అని. హా, నేను వెళ్ళిపోయాక మిగిలిన పనులన్నీ జాగ్రత్తగా చూసుకున్నారా అని అడిగాడు. హా వంశీ, మిగిలిన పనులను జాగ్రత్తగా చూసుకున్నాం. అంతా హ్యాపీగా జరిగిపోయింది. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగలేదు. ఇంకా వాళ్ళు జరిగిపోయిన ఫెస్ట్ విషయాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత రోజు వంశీ హైదరాబాద్కి బయలుదేరుతున్నాడు. రంగన్న వంశీ లగేజ్ అంతా కారులో పెట్టాడు. వంశీ రెడీ అయ్యి కిందకి వచ్చి, నేను వెళ్ళొస్తాను అత్తయ్య. హా నాన్న, జాగ్రత్త. టైంకి భోజనం చెయ్యి. పనిలో పడి భోజనం చేయడం మర్చిపోవద్దు. అలాగే అత్తయ్య. మామయ్య ఎక్కడా? పొద్దున్నే పనుందని బయటకు వెళ్ళారు వంశీ. నీకివ్వమని ఏదో ఫైల్ ఇచ్చారు, ఉండు తీసుకువస్తా అని వెళ్ళింది. ఇంతలో సిరి కోసం చూశాడు వంశీ. తనక్కడ లేకపోవడంతో తన రూంలోకి వెళ్ళాడు. ఆ రోజు సండే కావడంతో సిరి ఇంకా నిద్రపోతూ ఉంది. సిరి బెడ్ దగ్గరికి వెళ్ళి నిల్చున్న వంశీ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న సిరిని చూస్తూ తన చెంప మీద చేతితో తడుముకుంటూ, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావా బంగారం అని నవ్వుకొని మెల్లగా సిరి చెంప మీద ముద్దు పెట్టి 2 నిమిషాల పాటు సిరిని చూస్తూ, 2 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలి సిరి అని అనుకుంటూ తప్పక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వంశీ కిందకి వచ్చేటప్పటికి సుశీల ఫైల్తో రెడీగా నించొని ఉంది. ఆ ఫైల్ తీసుకొని బాయ్ అత్తయ్య అని వెళ్ళబోతూ ఆగి, హా అత్తయ్య, సిరికి చెప్పడం మర్చిపోయాను. ఈ 2 రోజులు తన్ని కాలేజ్కి స్కూటీ తీసుకుని వెళ్ళమని చెప్పు. సుశీల నవ్వి, సరే వంశీ. 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన వంశీ కింద హాల్లో ఎవరూ కనబడకపోయేసరికి లక్ష్మిని అత్తయ్య ఏది అని అడుగుతాడు. అమ్మగారు చిన్నమ్మగారి గదిలో ఉన్నారు చిన్నబాబు. అమ్మాయి గారికి జ్వరంగా ఉంది. సిరికి జ్వరమా? ఎప్పటి నుండి? నిన్న సాయంత్రం నుండి చిన్నబాబు. సరే అని తను సిరి రూంలోకి వెళ్ళేసరికి సుశీల సిరి బెడ్ పక్కన కూర్చొని సిరి నుదుటి మీద తడిపిన క్లాత్ని వేస్తోంది. సిరికి ఏమైంది అత్తయ్య అంటూ లోపలికి వచ్చాడు. వంశీ, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. సిరికి ఎలా ఉంది ఇప్పుడు? జ్వరంగానే ఉంది వంశీ. ఏమైంది అత్తయ్య?
నేను వెళ్ళిన రోజు బానే ఉంది కదా. హా వంశీ, నిన్న పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా బానే ఉంది. సాయంత్రం వచ్చేసరికి డల్గా ఉంది. ఏంటి అలా ఉన్నావు సిరి అని అడిగాను. తల నొప్పిగా ఉందని వచ్చిన దగ్గర నుండి రూమ్లోనే ఉండిపోయింది. ఇదిగో అప్పటి నుండి ఇలా జ్వరం. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అంటూ వెళ్ళింది. వంశీ సిరి దగ్గరకు వెళ్ళి తన నుదురు మీద చెయ్యి పెట్టి చూస్తాడు. వంశీ చెయ్యి తగిలేసరికి సిరికి మెలకువ వచ్చింది. బావా, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఇప్పుడెలా ఉంది నీకు? హా, బానే ఉంది బావా అంది నీరసంగా. ఏమైంది సిరి అని అడిగాడు కొంచెం అనుమానంగా. దాంతో కంగారు పడిన సిరి, ఏం లేదు బావా, క్యాజువల్గా జ్వరం వచ్చిందంతే. సిరి కంగారు చూసి తను అబద్ధం చెప్తుందని అర్థమైంది వంశీకి. దాంతో సరే నువ్వు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయాడు. ఇంతకీ సిరి ఏం దాస్తోంది వంశీ దగ్గర? ఏం జరుగుంటుంది? నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.